రాఖీ పూర్ణిమ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రజలకు మరీ ముఖ్యంగా అక్కా చెల్లెమ్మలకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే రాఖీ పండుగ సందర్భంగా జగన్ రాష్ట్రంలోని అక్కా చెల్లెమ్మలందరికీ శుభాకాంక్షలు అన్న జగన్ ట్వీట్ పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. సొంత చెల్లెమ్మకు న్యాయం చేయలేని వాడు రాష్ట్రంలోని చెల్లెమ్మలకు శుభాకాంక్షలు చెప్పడమేంటంటూ ఎద్దేవా చేస్తున్నారు. జగన్ అధికారం కోసం అలాగే దోచుకున్న సొత్తు దాచుకోవటం కోసం చేస్తున్న మోసం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ తన సోదరి షర్మిల దూరం పెట్టి ఆమెకు రావాల్సిన ఆస్తులను ఇవ్వకుండా వేధిస్తున్నారని నెటిజన్లు దుయ్యబడుతున్నారు. ఆస్తుల కోసం వాటాల కోసం సొంత తల్లి చెల్లిపైనే కేసు వేసిన మాజీ ముఖ్యమంత్రి రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని అక్కా చెల్లెమ్మలంతా సుఖంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు చెప్పడం విడ్డూరంగా ఉందంటూ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. రాఖీ పూర్ణిమ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర ప్రజలకు మరీ ముఖ్యంగా అక్కా చెల్లెమ్మలకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే రాఖీ పండుగ సందర్భంగా జగన్ రాష్ట్రంలోని అక్కా చెల్లెమ్మలందరికీ శుభాకాంక్షలు అన్న జగన్ ట్వీట్ పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. సొంత చెల్లెమ్మకు న్యాయం చేయలేని వాడు రాష్ట్రంలోని చెల్లెమ్మలకు శుభాకాంక్షలు చెప్పడమేంటంటూ ఎద్దేవా చేస్తున్నారు. జగన్ అధికారం కోసం అలాగే దోచుకున్న సొత్తు దాచుకోవటం కోసం చేస్తున్న మోసం అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ తన సోదరి షర్మిలను దూరం పెట్టి ఆమెకు రావాల్సిన ఆస్తులను ఇవ్వకుండా వేధిస్తున్నారని నెటిజన్లు దుయ్యబడుతున్నారు. ఆస్తుల కోసం వాటాల కోసం సొంత తల్లి చెల్లిపైనే కేసు వేసిన మాజీ ముఖ్యమంత్రి రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని అక్కా చెల్లెమ్మలంతా సుఖంగా సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వారికి శుభాకాంక్షలు చెప్పడం విడ్డూరంగా ఉందంటూ వ్యాఖ్యానాలు చేస్తున్నారు.